హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఏ కొత్త జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది టెక్ మహీంద్రా నుంచి రావడం జరిగిందనమాట. సో వాయిస్ ప్రాసెస్ రోల్కి, అది కూడా ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీకి వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ టెక్ మహీంద్రా అనేది కస్టమర్ సర్వీస్ రోల్స్ మేనేజ్ చేసుకుంటుంది అనమాట ఈ కామర్స్ కంపెనీస్కి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటికి. సో ఇది ఫ్లిప్కార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే వేకెన్సీ ఫర్ వాయిస్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా, అంటే మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఎక్స్పీరియన్స్ అయినా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి 100+ ఓపెనింగ్స్ అన్నది మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. కొన్ని అవర్స్ బ్యాకే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లై ప్రాసెస్ సింపుల్, మీకు రెండు విధాలుగా అప్లై చేయొచ్చు. సో ఒకటి మీరు డైరెక్ట్గా నౌకరీ ద్వారా అప్లై చేయొచ్చు, ఇంకోటి మనకి డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ కూడా మీ సీవీ అనేది అప్డేట్ చేసి, సో మీకు పాత సీవీ ఏదైనా ఉంటే అది కాకుండా కొత్తగా అప్డేట్ చేసి ఈ యొక్క జాబ్ రోల్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది అలైన్ చేసి మీరు ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే వాళ్ళు చెక్ చేసి మీకు కాల్ చేస్తారనమాట. లేదనుకుంటే మీరు నౌకరీలో కూడా అప్లై చేయొచ్చు. సో నా రికమెండేషన్ ఏంటంటే రెండింటిలో కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే వీఆర్ కరెంట్లీ హ్యావింగ్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ వాయిస్ ప్రాసెస్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా, సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, వాయిస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, వాయిస్ ప్రాసెస్ అంటే మనకి చాట్ ప్రాసెస్, ఈమెయిల్ ప్రాసెస్, కాల్ ప్రాసెస్ ఉంటాయి కదా కస్టమర్ సర్వీస్ హ్యాండిల్ చేయడానికి. సో ఆ యొక్క జాబ్ రోల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే హ్యావ్ టు రిజాల్వ్ కస్టమర్స్ క్వెరీ వాయిస్ కాల్ అనమాట. అంటే వాయిస్ కాల్ అంటే 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, చాట్, ఈమెయిల్, వాయిస్ అని చెప్పి. ఓకేనా, సో మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మన సిస్టమ్కి ఒక రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలన్నమాట. మ్యాండటరీగా i5 7th జనరేషన్ ఉండాలి, 10th GB ర్యామ్ ఉండాలి, విండోస్ 10 ఉండాలి, మినిమం ఇంటర్నెట్ స్పీడ్ వచ్చరికి 20 Mbps ఉండాలన్నమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మ్యాండటరీగా మన యొక్క సిస్టమ్కి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఇంగ్లీష్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా మనకి కస్టమర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి మనకి ఇంగ్లీష్ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి 1 వీక్లో మనకి 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది, మిగతా 2 days రొటేషనల్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్ రిక్వైర్మెంట్ వచ్చారు. కానీ టైపింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి టైపింగ్ స్పీడ్ అనేది 30 words per minute ఉండాలన్నమాట. ఓకేనా, సో మీకు ఎన్ని words per minute ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకుంటే నార్మల్ గూగుల్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా టైపింగ్ స్పీడ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, టైపింగ్ స్పీడ్ టెస్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు కొన్ని టూల్స్ వస్తాయి అన్నమాట. సో ఆ టూల్స్లో మీరు డైరెక్ట్గా ఒక పారాగ్రాఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ పారాగ్రాఫ్ చూసి మీరు టైప్ చేస్తే మీ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీకు ఎక్కువ ఉంటే ఓకే, లేదనుకుంటే ఇంప్రూవ్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, లేకపోతే మీరు అప్లై చేసిన తర్వాత అయినా మీ యొక్క వర్డ్స్ పర్ మినిట్ కోసం మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఇంటర్వ్యూ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఓపీఎస్ రౌండ్ జనరల్ చెక్ ఉంటుంది. దాని తర్వాత V4 రౌండ్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ క్లయింట్ రౌండ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో మొత్తం 5 ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి పేరు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇన్ హ్యాండ్ వచ్చేసరికి. అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వనమాట. సో ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అనమాట. సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ఉండాలన్నమాట, లేకపోతే ఫ్రెషర్ అయితే ఇది అవసరం అక్కర్లేదన్నమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీరు 2 విధాలుగా అప్లై చేయొచ్చు అనమాట. ఒకటి మీరు నౌకరీ ద్వారా అప్లై చేయొచ్చు, అండ్ రెండోది మీరు డైరెక్ట్గా ఈ నెంబర్ కూడా మీ యొక్క సీవీ అనేది సెండ్ చేస్తే మీరు ఒకరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళ మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. ఓకేనా, సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.